నమస్తే. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులు, ముఖ్యంగా సినీ స్టార్లకు సంబంధించినటువంటి వివాదం ఇప్పుడు హాట్ టాపిక్గా రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకేమో మోహన్ బాబుకు సంబంధించినటువంటి ఫ్యామిలీ గొడవ కావచ్చు, మరో పక్కన ఈరోజు అల్లు అర్జున్ సంబంధించినటువంటి అరెస్టు. సో అల్లు అర్జున్ను సంబంధించినటువంటి సినిమా పుష్ప మూవీ ఏదైతే ఉందో దాంట్లో తొక్కిసలాటలో మృతి చెందినటువంటి ఆ మహిళ మృతికి కారణమైనటువంటి అల్లు అర్జున్ను అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడం జరిగింది. చాలామంది కూడా అల్లు అర్జున్ పైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ ఏర్పడింది. సో ఈరోజు జరిగినటువంటి సంఘటన, అల్లు అర్జున్ని కాసేపటి క్రితమే పోలీసులు సైతం కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి సంఘటన. దీన్ని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది పాలకుల పరాకాష్ఠకు నిదర్శనము. ఈ సంబంధించినటువంటి అరెస్టు ఒక జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి అల్లు అర్జున్ని ఏ విధంగా అరెస్టు చేస్తారన్నటువంటి కోణంలో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దీంతోపాటు రకరకాలైనటువంటి అంశాలు, తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, మరో పక్కన లగచర్ల రైతులకు సంబంధించినటువంటి బేడీల అంశం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒకసారి చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారితో. అన్న నమస్తే. నమస్తే అన్న, ముఖ్యంగా ముందుగా అల్లు అర్జున్ సంబంధించినటువంటి టాపిక్లో ఇన్వాల్వ్ అవుతూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ అంటే ఒక పక్కన భద్రతా వైఫల్యం అనో లేకపోతే కాదు, పాలకుల నిర్లక్ష్యంతో జరిగినటువంటి ఒక సంఘటనగా ఆయన అభివర్ణించేటువంటి ప్రయత్నం ఆయన ట్విట్టర్లో చేయడం జరిగింది. దీని పట్ల కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది? ఇప్పుడు అధికార పార్టీ సినిమా నటుడిని అరెస్ట్ చేస్తే ఒక ప్రతిపక్ష పార్టీ ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఒక మహిళ చనిపోయిందని అక్కడ రేవతి అనేటువంటి ఒక మహిళ నిర్లక్ష్యం కారణంగా, అల్లు అర్జున్ గారి నిర్లక్ష్యం కారణంగా, సినిమా సంధ్యా థియేటర్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ చనిపోయింది అనేటువంటి సంఘటన మర్చిపోయి దాని మీద పుండు మీద కారం చల్లే విధంగా ఈ చిల్లర రాజకీయాలు ఎందుకు అని అడుగుతున్నారు రామారావు గారిని. అవసరమా? ఎంత పెద్దవాడికైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు అనేది కాంగ్రెస్ ప్రభుత్వ విధానం. ఎంత పెద్దవాడైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చు అనే విధంగా బీఆర్ఎస్ విధానం. ప్రజలకి చట్టాలపైన ఒక నమ్మకాన్ని కలిగించేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. హైడ్రా విషయంలో కూడా అంతే. తన మన పరాబద్ధాలు లేవు, సామాన్యుడైనా ఎవరైనా ఒకటే అనే విధంగా. అదేవిధంగా చాలా కేసులు తీసుకోండి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకల వేట విషయంలో జైలుకు పోయిందా లేదా? చట్టం ప్రకారం చేశారా లేదా? అవును. నేను పెద్దనట్టుండి నేను సల్మాన్ ఖాన్ని నేను ఏమైనా చేస్తా అంటే కుదురుతుందా? చట్టం ఒప్పుకోదు. చట్టం సామాన్యుడికైనా మధ్యతరగతికైనా అందరికైనా ఒకటే. కాబట్టి చట్ట ప్రకారమే పోలీసులు చర్య తీసుకున్నారు కానీ అల్లు అర్జున్ పైన పోలీసులకి ఏమైనా కక్ష ఉన్నదా చెప్పండి? మీ ప్రభుత్వానికి ఏమో కక్ష ఉన్నట్టుగా. ఏం కక్ష? ఎక్కడుంది కక్ష? అదే కదా కేటీఆర్. అదే చిల్లర రాజకీయాలు. ఎందుకు కక్ష ఉంటుంది అల్లు అర్జున్కి ప్రీమియర్ షోకి అనుమతి ఇచ్చినాం. ఎందుకు ఇచ్చినాం? వాళ్ళ లెక్క చిల్లర లెక్క ఇష్టం వచ్చినట్టు పైసలకి ఈలే, అమ్ముడు పైసలు లంచాలు ఇస్తే ఈలే. సామాజిక బాధ్యత నటుల పైన కూడా, సమాజంలో దుర్వ్యసనాలను అరికట్టే బాధ్యత నటుల పైన కూడా ఉండాలి అని చెప్పేసి తెలంగాణలో మాదక ద్రవ్యాలు పెరిగిపోతున్నాయి. ఒక ఉద్యమాల గడ్డ మాదక ద్రవ్యాల అడ్డగా మారింది బీఆర్ఎస్ పరిపాలనలో. దీన్ని నియంత్రించాలంటే అల్లు అర్జున్ లాంటి లేదంటే సినిమా తారలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చక్కటి సందేశం ఇవ్వాలి. మీ సినిమా కన్నా ముందు ఇస్తే మీకు రాయితీలు ఇస్తాం, మీకు ప్రీమియర్ షోలకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అట్లనే అంతకుముందు దేవరా అప్పుడు కూడా మరి ఎందుకు జరగలే? ఎట్లా? వాళ్ళు జాగ్రత్తగా ఆ సినిమాని నిర్వహించారు, చక్కగా రేట్లు పెంచుకున్నారు. కొద్ది రోజులు 2-3 రోజులు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. ఎందుకంటే దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు మాదక ద్రవ్యాలను అరికట్టండి, ఎక్కడైనా దొరికితే సమాచారం ఇవ్వండి, 1 నెంబర్ ఫోన్ డైల్ నెంబర్ ఒకటి ఉన్నది, 119 1019 ఏదో నెంబర్ ఉంది, సరే నెంబర్ ఏదైనా కావచ్చు అని చెప్పి చక్కటి సందేశం ఇస్తే, ఒక నటుడు చెప్తే 10 మంది యువత మారిపోతారు, సమాజంలో మాదక ద్రవ్యాలను అరికడతారు. అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా సందేశం ఇచ్చారు ప్రీమియర్. అందుకే ప్రభుత్వం ఏం చేసింది? మీకు అనుమతి ఇచ్చింది. ఇచ్చినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా నిలుపుకోవాలి మనం. మీకు సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు, ప్రీమియర్ షోనే అన్నారు. ఎందుకు అనుమతి ఇచ్చిందని? లేకపోయినా అనుమతి ఇచ్చారు కానీ అక్కడ అల్లు అర్జున్ వస్తాడని చెప్పలే కదా. అల్లు అర్జున్ వస్తే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేవాళ్లే కదా, భద్రతా ప్రమాణాలు పాటించేవాళ్లే కదా. అల్లు అర్జున్ గారికి 5వ తారీఖు సినిమా రిలీజ్ అయితే 4వ తారీఖు నైటు రాత్రిపూట 9:40కు 9ంటికో ప్రీమియర్ వేశారు. 9:40కు అల్లు అర్జున్ గారు ప్రవేశించారు. ఒక్కసారిగా సినిమా ప్రదర్శించే నటుడు, నాయకుడు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఈ ప్రచారం పోలీసులు తెలియదు కానీ బయట సమాజానికి తెలిసిపోయింది. అల్లు అర్జున్ వస్తాడు అనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారంలో
అంగరక్షకులతో తన వ్యక్తిగత భద్రతా సిబ్బందితో అల్లు అర్జున్ ప్రవేశం చేసిండు. అల్లు అర్జున్ని చూడాలి, అర్జున్ తాకాలి, అర్జున్కి చెయ్యాలి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి చాలామంది అభిమానులు ఎగబడితే వాళ్ళ యొక్క వ్యక్తిగత భద్రతా సిబ్బంది నెట్టివేయడం జరిగింది. ఆ నెట్టివేయట్లో తోపులాట జరిగింది. ఆ తోపులాటలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చి ఆ ప్రీమియర్ షో చూడటానికి వచ్చినటువంటి తల్లి కొడుకు, తల్లి చనిపోయింది, కొడుకు ఎట్నో కోలుకున్నాడు, చివరకు కోలుకున్నాడు. కాబట్టి ఆ దుర్మార్గమైన చర్య కదా, నిర్లక్ష్యమే కదా. అంటే మన నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణం బలైందా లేదా? కాబట్టి పోలీసులు ఏం చేయాలి? ఎవరి మీద నేరం మోపాలా చెప్పండి? అంటే సంబంధం లేని వ్యక్తుల మీద మోపాలా? థియేటర్ యాజమాన్యం మీద కేసు మోపారు, వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు చాలామంది, బెయిల్ కూడా రాలేదు. తర్వాత ఆ బాల్కానీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. తర్వాత కారకుడు ఎవరు? అసలు అంత తొక్కిసలాట కారణం ఎవరు? అల్లు అర్జున్. అల్లు అర్జున్ మరి ఏమైనా సమాచారం ఇచ్చారా పోలీసులకి? నేను వస్తున్నా అని చెప్పాలి కదా. పెద్ద నటుడు, సమాజంలో పలుకుబడిన నటుడు, మంచి నటుడు, అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడు, సినిమా నటుడు. ఆ సినిమాకు పెద్ద అందరూ యువకుల యొక్క ఆరాధ దైవం వస్తున్నప్పుడు పోలీసులు సమాచారం ఇవ్వకుండా వస్తే ఈ విధమైనటువంటి దుర్ఘటనలు జరుగుతాయా, జరగవా? కాబట్టి చట్టం దేని ప్రకారం వాళ్ళు చేశారు? భారతీయ సురక్ష న్యాయ సంహిత అని కొత్త చట్టం వచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ ఉండే, అందులో 105, 118 సెక్షన్ల ప్రకారం ఒక వ్యక్తి మరణానికి ఎవరైనా కారకులైతే వారిపైన చట్ట ప్రకారం వాళ్ళకి ఫస్ట్ బెయిల్ ఇవ్వరు. అంటే జడ్జి గారు ఇష్టం, అది జడ్జి గారు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు, ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, థియేటర్ యాజమాన్యం, తర్వాత బాల్కానీ మేనేజరు, వీళ్ళకి బెయిల్ లేదు. తర్వాత అల్లు అర్జున్ గారు కోర్టును ఆశ్రయించారు నన్ను అరెస్ట్ చేయొద్దని. కోర్టు 4 గంటలకు 5 గంటలకు చెప్తుంది, కోర్టు ఏది చెప్తే అది వినాలి మనం. కాబట్టి పోలీసులు ఈ లోపు ఏం చేశారు? మరి వీళ్ళు కూడా చర్యలు చేపట్టాలి కదా. సో హైకోర్టు పోయిందాక మీరు నిద్రపోతున్నారని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించదా? ఒక మహిళా మరణానికి కారణమైనటువంటి సినీ హీరో కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదని మళ్ళీ రేపు కోర్టు ప్రశ్నిస్తే ఆ తలనొప్పి వస్తుంది. చట్ట ప్రకారం చట్టం అందరికీ సమానమనే ఉద్దేశంతో చిక్కడపల్లి పోలీసులు వ్యవహరించారు. ఇందులో అల్లు అర్జున్ మీద కక్ష, ఏమన్నా రాజకీయ నాయకుడు ఆయన, సినిమా నటుడు. మీకు కక్ష లేకపోవచ్చు కానీ కేటీఆర్కి మరి ఎందుకు అంత ఒకటేసారి ప్రేమ పుట్టుకొచ్చిందని చెప్పిన కేటీఆర్. నేను ఏమంటా ఉన్నానంటే నిన్న మొన్న పీకే ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ తోటి ఆయన భేటీ అయ్యిండు, రాజకీయ ప్రవేశం ఉండబోతా ఉంది అన్నటువంటి వార్తలు వచ్చినటువంటి. ఎవరు భేటీ అయ్యిండు? ఈయన అల్లు అర్జున్ తో భేటీ అయిపోయింది అన్నటువంటి కొన్ని వార్తలు. అది వేరే విషయం. ఇక్కడ ఏమైనా పొలిటికల్ యాంగిల్ అల్లు అర్జున్ బీఆర్ఎస్ పార్టీ వైపు లాగాలన్నటువంటి ఆలోచన కావచ్చు. రాజకీయాలకి ఇప్పుడు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, కానీ ఇక్కడ కళ్ళ ముందు నేరం కనపడుతుంది కదా. మరి ఈ నేరాన్ని వదిలేద్దామా చెప్పండి? ఇప్పుడు సల్మాన్ ఖాన్ అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేయొద్దా? కోర్టు చెప్తే ఆయన విడుదల చేయాలా, బెయిల్ ఇవ్వాలా ఏందనేది. చేయకుండా వదిలిపెడితే సమాజంలో సామాన్యులకు మనం ఏం చెప్తాం? ప్రభుత్వాన్ని మనం ఎందుకున్నారు? ఇప్పుడు ఆయన వర్షన్ అదేనా? ఇప్పుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ విషయంలో బుల్డోజర్లు, బీఆర్ఎస్ బుల్డోజర్లు పోయినాయి, ఆగిపోయినాయి, లాలూచి పడ్డారు, ఆగిపోయినాయి. కాంగ్రెస్ బుల్డోజర్లు పోయినాయి, కూల్చేసినవి, చెరువును కాపాడి, కబ్జాలోంచి కాపాడి. అది కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉన్న తేడా. ఆయన రేవంత్ రెడ్డికి ఏం సంబంధం చెప్పండి ఇందులో? రేవంత్ రెడ్డి ఎందుకు లాగుతాడు? చిల్లర రామారావు, డ్రామారావు. ఎంతకాలం ఈ డ్రామాలు? కాస్త మీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించండి. సమాజంలో ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ మీద మాకేం కోపం లేదు, పగలేదు, అట్లా కాబట్టి చట్టం ప్రకారం పోలీసులు చర్య తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆయన ఎక్కడో ఉన్నాడు. తీసుకోకపోతే మరి ప్రభుత్వమే వాళ్ళని బంధించింది కదా. నిన్న లగచర్ల విషయంలో గుండెపోటు వచ్చిన ఖైదీకి బేడీలు వేస్తే రేవంత్ రెడ్డి గారు ఎంత ఘోరంగా పోలీసుల పైన కోపగించుకున్నారు. చాలా కఠినంగా వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. తప్పు, ఎవరేమన్నారు మిమ్మల్ని బేడీలు ఎందుకు వేశారని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడి వాళ్ళపైన దానిపై విచారణ జరపమని చెప్పారు. అంత జవాబుదారీతనంతో బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రిమండలి వ్యవహరిస్తున్నప్పుడు అంటే ఈ వివాదాన్ని అంటే మీ ప్రభుత్వ ఆదేశాలు లేకుండానే పోలీసులు చట్ట ప్రకారం. రెండో అంశం, మీరు పోలీసులకు సంబంధించిన విషయంలో లగచర్ల విషయం గుర్తు చేసింది కాబట్టి అడుగుతా ఉన్నాను. లగచర్లలో ఉన్నటువంటి ఒక గిరిజన రైతుకు సంబంధించినటువంటి ఆయనకు బేడీల అంశం కావచ్చు. రెండో అంశంగా వచ్చినట్టయితే ఆశా వర్కర్ల పైన పోలీసులు చేసినటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం మనం అందరం కూడా చూడడం జరిగింది. సో పోలీసు వ్యవస్థ ఈ విధంగా ప్రవర్తించినప్పుడు చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతుంది? చర్యలు గుర్తుపెట్టుకోండి, దిల్సుఖ్ నగర్లో నిరుద్యోగుల పైన అక్కడ లాఠీ చార్జ్ జరిగిందనే వార్తారాంగంలో అక్కడ సీఐని బదిలీ చేశారు. గుర్తుపెట్టుకోండి, అదే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా ఇక్కడ లాకప్ ఖైదీకి జైల్లో విచారణలో ఉన్నటువంటి వ్యక్తికి బేడీలు వేస్తే ముఖ్యమంత్రి ఏం చేశారు? అసలు దీనిపైన విచారణ జరపండి, కారకులను శిక్షించమని చెప్పి ఆదేశించారు. అదేవిధంగా ఆ ఆశా వర్కర్ల పైన కూడా వదిలిపెట్టలే. ఎందుకు కారకులు ఎవరు దానిపైన కూడా విచారణ జరుగుతుంది, వాళ్ళకి మెమోలు ఇస్తారు.
ఎందుకు మీరు అట్లా ఆ విధంగా మహిళల పట్ల ప్రవర్తించారు? సమాధానం చెప్పుకోవాల్సిందే. ఇదేమో బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు. పైసలు ఉన్నోడు వస్తే వాడు ఏమైనా చేసుకోవచ్చు, వాడి మీద కేసులు ఉండవు. నాగార్జున దోచుకోవచ్చు, కబ్జా చేసుకోవచ్చు, అల్లు అర్జున్ ఇంకేమైనా చేసుకోవడం కుదరదు ఇక్కడ. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, జవాబుదారితనంగా ఉండాలి. అరే చట్టం ముందు అందరూ సమానులండి. రేవంత్ రెడ్డి గారి పైన అక్రమంగా కేసు బనాయిస్తే ఆయన పోయిండా లేదా? నేను పెద్ద నాయకుడిని అని పెద్ద ఏమన్నా ఉద్యోగం రోడ్డు మీద అడ్డగించిండా పోలీసుల్ని? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పైన కేసు నమోదైతే పోయిండా లేదా? అదేవిధంగా సల్మాన్ ఖాన్ పోయినప్పుడు, అందరూ పోయినప్పుడు, గతంలో ఇప్పుడు సుమన్ పైన కూడా అశ్లీల చిత్రాలని చెప్పి పెద్ద నటుడు ఆయన పైన కూడా జైల్లో పెట్టారు. కాబట్టి దీన్ని రాజకీయాలు చేయొద్దు. చేసినప్పుడు పోలీసులు పద్ధతిగా వ్యవహరించినప్పుడు సక్రమంగా బాధ్యతగా విచారణ జరిపి కారకులను అరెస్ట్ చేయాలి. సమాజంలో చట్టం పైన నమ్మకం కలిగించాలి. అల్లు అర్జున్ తప్పు చేస్తే అల్లు అర్జున్ వదిలిపెట్టి, నాగార్జున తప్పు చేస్తే నాగార్జున వదిలిపెట్టి ఇంక చట్టం ఎవరికి? అంటే పేదలు అమాయకుల కోసమేనా? కాబట్టి చట్టం అందరికీ సమానం అనేటువంటి నమ్మకాన్ని, ఒక భరోసాను కల్పించేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేసి చిల్లర మనుషులుగా మారుతున్నారు. నిజంగా వాళ్లకు పిచ్చి పట్టింది. నిజంగా ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తారు? దీన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తారా? చెప్పండి. అంటే అల్లు అర్జున్ విషయంలో ఆయన మద్దతు తెలిస్తే అల్లు అర్జున్ ఏమన్నా ఆయన పోయి ఆయన టీఆర్ఎస్కి ఓట్లేమని చెప్తున్నా? చెప్పండి, ఎందుకు రాజకీయాలు ఎందుకు వస్తాయి ఇక్కడ? సో దీంట్లో ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది. ఏంటోది? ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఒక రకంగా సార్ ఆయన వెళ్తే అక్కడ ఆ ప్రాణం పోయింది అనేది అందరు చెప్తున్నటువంటి మాట. ఆయన వెళ్ళకపోతే ఈ ప్రమాదమే జరగబోతుంది అనేది. రెండో అంశం ఆయనను బాధ్యతను చేయడం జరిగింది ఆయన వెళ్ళకపోతే అనేది. రెండో అంశం ఈ ఏదైతే మీ మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశంలో ఇళ్లను కూలగొడుతున్నటువంటి సందర్భంలో ఒకరిద్దరు ప్రాణాలు పోవడం జరిగింది. దీనికి మరి రేవంత్ రెడ్డిని బాధ్యతను చేయొచ్చా అన్నటువంటి కోణంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క వాదన. తప్పు అది. ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏ కారణాలతో చనిపోయారు తీయమనండి. చిన్నపిల్ల అమ్మాయి వాంకిడి పాఠశాలలో 60 మంది అస్వస్థ అయితే ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయిని బతికియడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డింది. 5 లక్షల పైన ఖర్చు చేసి నిమిషం తీసుకొచ్చి ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? మిగతా వాళ్ళు ఎందుకు బతికారు? ఈ అమ్మాయి చనిపోయిందంటే ఈ చిన్నారికి చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్య ఉన్నది. అది చెప్పట్లే బయటికి ఎవరు. ఎందుకు చనిపోయిందంటే విషాహారం, కలుషిత ఆహారం తినివే చచ్చిపోయిందంట. కానీ అంటే అన్ని రోజులు హాస్పిటల్ పోనటువంటి ఆ అమ్మాయి అంతకుముందు ఎందుకు ఆమెకి సంబంధించినటువంటి మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. గతంలో చికిత్స తీసుకుంది, అక్కడ ఆ దగ్గరలో ఉన్న పట్టణంలో తీసుకున్నది. ఆ అమ్మాయికి ఊపిరితిత్తులతో పాటు డయాలసిస్ కిడ్నీ సమస్య ఉన్నది. కిడ్నీ వ్యాధితో కూడా ఉన్నది, ఆ సమస్య ఉన్నది. కాబట్టి ఈ యొక్క కలుషిత ఆహారం వల్ల ఆ అమ్మాయి కొంచెం జటిలమైన దాన్ని అక్కడ చికిత్స చేయలేరు. కాబట్టి నిమ్స్కు తీసుకొచ్చి మెరుగైన చికిత్స తీసుకొచ్చి బతికించే ప్రయత్నం చేస్తే అక్కడ దిగజారుడు రాజకీయాలు చేశారు. అంటే ఇది ఎట్లుందంటే భూకంపం మొన్న వస్తే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. ఇంత సోయి లేకుండా మాట్లాడుతున్నారు. సమాజం పట్ల అవగాహన లేకుండా పోతుంది. ఏం నేర్పుతున్న సామాజిక స్పృహ లేకుండా పోతుంది. ప్రతిపక్షాలకు సామాజిక బాధ్యత లేకుండా పోతుంది. అధికారం మీ చేతిలో ఉంది కదా, అందుకే కంట్రోల్ చేయలేకపోతే ఇన్ని రోజులు వాళ్ళు సక్రమంగా చట్టాలను అమలు చేయలేదు కాబట్టి మేము అమలు చేస్తున్నాం. ఎవరికైనా సమానమైన నిరూపిస్తున్నాం మేము. కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం. ఆ పిల్లని బతికించాలనుకున్నాం, సాధ్యం కాలేదు. దేవుడు తీసుకుపోయాడు, బాధపడ్డాం మేమందరం కూడా. అక్కడ పట్టుకొని ఇంకేముంది, ఆ అందులో జరిగితే గురుకులాల్లో జరిగిందని చెప్పి అడ్డుపడ్డారు. అక్కడ అలిమిగాటలు ఎక్కడ కూడా కుదరట్లే వాళ్ళు. కాబట్టి ఏం చేయాలా? ఇట్లాంటి సంబంధం లేని అంశాల్లో కూడా చిల్లర రాజకీయాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనేది కేటీఆర్ గారి యొక్క కుటిల నీతి. కాబట్టి ప్రజలు నవ్వుతారు. కేటీఆర్ని చూసి నవ్వుతారు. ఏందిరా బాబు ఇది, చట్టం పని తను చేసుకుంటా పోతుంటే చట్టానికి అడ్డుపోయి మీరు అధికారంలో ఉన్నప్పుడు చట్టాన్ని సక్రమంగా అమలు చేయలేదు, అమలు చేసే వాళ్ళు కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రజలు నవ్వుతారు. ఇప్పుడు చివరికి కొడతారు, కొడతారు. ఎట్లా చేస్తే ఇప్పుడు మీరు దండించేటువంటి బెత్తం అంతా కూడా మీ చేతిలోనే ఉంది. అందుకే మేమే అటువంటి ప్రయత్నాలు మీ పైన అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు, అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనేది మీరే అంటా ఉన్నారు. మరి కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు తప్పకుండా చేస్తున్నాం కదా. ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం అంటే బాధ్యత లేకుండా ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారో, చట్టాన్ని తమ చేతిలో తీసుకోవాలనుకుంటున్నారో, ప్రభుత్వంలోని పెద్దలను, తెలంగాణ తల్లి లాంటి విగ్రహాలను ఎవరైతే కించపరుస్తారో ఆ విధంగా వాళ్ళపైన తప్పకుండా చర్యలు తీసుకుంటాం. సంవత్సర పరిపాలన అయిపోయింది, ఏం చేశారు మీరు? అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వెసులుబాటు అదే కదా. కాబట్టి ఇట్లాంటి ప్రాణాన్ని మీదకు వచ్చినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం. సర్లే ఇక్కడైనా నేర్చుకుంటారు, ఇకనైనా దారిలోకి వస్తారని చెప్పి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం.
అది గమనించాలా. వాళ్ళక్క నియంతృత్వంగా వేటు వేయటం కాదు, ఒక దెబ్బకే వేటు వేసి మెడకాయ నరికేసే పరిపాలన వాళ్ళు చేశారు. మీరు అవకాశం ఇస్తాం, మీరు తప్పు చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు, ఇది సభ్యత కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇట్లాంటి దారుణమైనటువంటి అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు మరి వాళ్ళని బాధ్యతలు చేయాలి కదా. తప్పకుండా బాధ్యతల్ని చేసే విధంగా అందులో కొంతమందిని అరెస్ట్ చేసి సామాన్యులను అరెస్ట్ చేసి పెద్ద హీరోని వదిలిపెడితే సమాజానికి ఏం సందేశం ఇస్తాం మేము? ఈ ప్రభుత్వాలు ఇంతే, పెద్దవాళ్ళని వదిలిపెడతాయి, పేదవాళ్ళని శిక్షిస్తాయి అనేటువంటి సందేశాన్ని ఇద్దామా? చెప్పండి మరి కేటీఆర్ గారు, చెప్దామా? చెప్పండి. ఈ చట్టాలన్నీ మారుద్దామా? చట్టాలన్నీ పేదవాళ్ళకే, సామాన్యులకే, మధ్యతరగతి వాళ్ళకే, పెద్ద పెద్ద తారలకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ కుమారులకు చట్టాలు వర్తించవు అని చెప్పి ఒక తీద్దామా? చెప్పండి మరి. చట్టాన్ని సవరిద్దామా? కాబట్టి చట్టం అంటే అందరికీ బాధ్యత ఉండాలి, భయం ఉండాలి. భయము బాధ్యత ఉంటేనే ఈ సమాజంలో తప్పులు జరగవు. కాబట్టి ఇంకొకటి జాగ్రత్త పడతారు. ఇంకో ప్రముఖున్నటువంటి ఎవరన్నా ఇట్లాంటి ప్రీమియం షోలు అవకాశం ఇచ్చి, ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఆ థియేటర్కి వెళితే జాగ్రత్తగా పోలీసులకు సమాచారం ఇచ్చి ఎటువంటి ప్రమాదాలు దుర్ఘటనలు జరగకుండా చూసుకునే చర్యలు ఉంటాయి. కాబట్టి ఇందులో కూడా రాజకీయం చేయకండి. ఇది దిగజారుడు రాజకీయం. ఇంతకన్నా నీచ ఘోరమైన రాజకీయం ఇంకోటి లేదు. కేటీఆర్ గారు ఇక మారండి, మీరు ఇకనైనా మారండి. ప్రజలు 10 ఏళ్ళు దాచుకున్నారు. ఇప్పుడు కూడా అప్పుడు అబద్ధాలతో రాజ్యమే లేదు, మళ్ళీ అబద్ధాలతో సక్రమంగా చట్టబద్ధంగా పరిపాలిస్తున్న ప్రభుత్వం మీద ఈ విధంగా విషప్రచారం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు మార్పు కోసమే కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే జనాలందరూ కూడా నమ్మిళ్ళు. సరే, ఇప్పుడు మార్పు అంటే విగ్రహాలను మార్చుడు కావచ్చేమో, పేర్లను మార్చుడు కావచ్చేమో, ఇది కావచ్చు మార్పు కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి మాట. ప్రజలు కాదు. సో ఒక మాట, సరే విపక్షాలు అన్నటువంటి మాట ప్రజల దగ్గర నుంచి కూడా వస్తున్నటువంటి మాటలు కూడా మనం వింటా ఉన్నాం. ఇప్పటికిప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మీరు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈ విగ్రహాలు, రాజీవ్ విగ్రహం కావచ్చు, ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, సో తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటికి కూడా తెలంగాణ మహిళలకి ముఖ్యంగా పండుగ దాన్ని గుర్తు చేసేటువంటి విధంగా ఉన్నటువంటి బతుకమ్మని ఆ చేతిలో లేకుండా చేయడం, ఇదంతా కూడా తెలంగాణ సంస్కృతిని కించపరిచేటువంటి విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నటువంటి ఆ వాదన కూడా వినపడతా ఉంది. దీనికి ఏం సమాధానం చెప్పాలి? అది అసత్య ప్రచారం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో వీటన్నిటినీ, ఈ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇవాళ వాస్తవంగా ఒక ఉద్యమకారుడుగా నేను చెప్తున్నా, జైలుకి వెళ్ళిన తెలంగాణ ఉద్యమకారుడుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లి రూపాన్ని ఆ రోజు మేమందరం కూడా ప్రతిష్ఠించను, ఊహించుకున్నాం. ఇదే రూపం అని చెప్పి చాలా ప్రచారం జరిగింది. కేసీఆర్ గారు కూడా తెలంగాణ తల్లి రేవంత్ రెడ్డి గారి తల్లి తప్పు. తెలంగాణ నేను దొరసాని కాదు నా తెలంగాణ తల్లి, శ్రమైక జీవన సౌందర్యవతి నా తెలంగాణ తల్లి. దొరసాని కాదు, మళ్ళీ చెప్తున్నా, నా తెలంగాణ తల్లిలో చెమట చుక్కలు ఉంటాయి, నా తెలంగాణ నేలలో మట్టిలో మాణిక్యాలు ఉంటాయి, నా తెలంగాణ తల్లి సగటు ఆడపడుచు తెలంగాణ ఆడబిడ్డలాగా ఉంటుంది, నా అమ్మలాగా, నా అక్కలాగా, నా చెల్లిలాగా, నా ఆడబిడ్డలాగా ఉంటుంది ఆ తెలంగాణ తల్లి. కానీ గడీలలో కూర్చున్నటువంటి దొరసానిలాగా ఉండదు. భుజ కిరీటాలు, బంగారు ఆభరణాలు, తర్వాత వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి హారాలు నా తల్లిలో ఉండవు. నా తల్లి ఆ చేతిలో బంగారు బతుకమ్మ ఏం లేదు కదా, బంగారం ఏం లేదు, అభయం ఉన్నది. బిడ్డల్లారా, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా, మిమ్మల్ని నేను కాపాడుతా అనేటువంటి అభయం ఉన్నది. చేతిలో సంస్కృతి పంటలు, చేతిలో పండే పంటలు ఉన్నాయి. ఈ విగ్రహం ఎప్పుడు కేసీఆర్ గారు మేధావులు, కళాకారులు రూపొందించిన ఆకారమే ఇది. 2007వ సంవత్సరంలో మనం యాదాద్రి భువనగిరి జిల్లా పోదాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం బేగంపేట విలేజ్లో 2007లో బీఆర్ఎస్ నాయకురాలు, ఒక ఎంపీ అయినటువంటి విజయశాంతి గారు ఇదే రూపులో ఉన్నటువంటి సాదా సీదా మహిళా రూపంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. కేసీఆర్ గారు కూడా ఆమోదించారు దాన్ని. తెలంగాణ జయశంకర్ గారి దగ్గర నుంచి, కోదండరాం దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఆమోదించారు. ఇదే తెలంగాణ, ఇట్లనే ఈ విధంగానే ఉంటుంది నా తల్లి, సాధారణ మహిళ లెక్క ఉంటుంది నా తల్లి అని చెప్పి ఆ రోజు అందరం కూడా సంతోషపడ్డాం, సంబరపడ్డాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ విధంగా రూపురేఖలు మార్చారు, తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లా మార్చారు, ఎట్లా కిరీటాలు, భుజ కిరీటాలు ఎట్లొచ్చినాయి, హారాలు, బంగారు హారాలు ఎట్లొచ్చినాయి,
వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి నగలు నా ఎట్లొచ్చినాయి చెప్పండి. ఇదా తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పినావు, ఇప్పుడు ఏం చేసినావు? తేడా ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించినవో అట్లాంటి విగ్రహ రూపురేఖల్నే ఈరోజు తెలంగాణ పరిపాలనకే గుండెకాయ అయినటువంటి సచివాలయంలో ప్రతిష్ఠించారు. అదేవిధంగా మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలో ఏపీ కాదు టీజీ తెలంగాణ అని మీరు ప్రభుత్వం మనమే మార్చుకుందాం, తెలంగాణ వచ్చినట్టే ఊహించుకుందామని చెప్పి ఉద్యమ నాయకులు అందరూ చెప్తే నిజంగానే మా 2 వీలర్లు ద్విచక్ర వాహనాలకు ఆ ఏపీ ఆ బోర్డులను తీసేసి టీజీ బోర్డులు పెట్టుకొని హైదరాబాద్లో తిరిగినాం మేము. ట్రాఫిక్ పోలీసులు ఆపినా సరే జై తెలంగాణ అన్నాం. అంతటి ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి టీజీని తీసివేసి టీఎస్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అది ఉద్యమ ఆకాంక్షను నువ్వు చెదరగొట్టినట్టే కదా. అందులో ఏ స్వార్థం ఉంది? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉద్యమ ఆకాంక్షని నిలిపారు. అక్కడ విగ్రహం నిలిపారు, ఇక్కడ నిలిపారు. అదేవిధంగా ఇంకా ఎన్నో రకాలుగా ఉద్యమ కాలంలో అనుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా నిలిపే ప్రయత్నం చేస్తారు తప్ప మీరు కిరీటం తీసినో లేకపోతే ఉంటే ఆ వడ్డానం తీసినో లేకపోతే ఆ బంగారు గొలుసులు తీసినో అన్నటువంటి వివాదం కంటే బతుకమ్మ సంబంధించినటువంటి చేతిలో ఉన్నటువంటి ఆ బతుకమ్మను ఎందుకు తీసినా అనేది ఎందుకు? బతుకమ్మ అంటే తెలంగాణకు పూర్వం నుంచి ఉన్నటువంటిదే కదా ఆ పండుగ. బతుకమ్మ అంటే మనం తెలంగాణ బిడ్డలం. కొన్ని జిల్లాల్లో బతుకమ్మ ఆడరు, అసలు దళితులు సామాన్యులు మహిళలు ఆడరు. పేదవాడిని చెప్పిన గడిలలో ఉన్నటువంటి దొరసానులకు తోడుగా కొద్ది మంది మహిళలను తీసుకొచ్చి, అంటే ఆడటానికి తోడు ఉండాలి కాబట్టి కొద్ది మందిని మహిళలను తీసుకొచ్చేసి వాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఆ తర్వాత సామాన్య మహిళలు వాడిని బతుకమ్మని గౌరమ్మని చేసి బతుకమ్మగా దాన్ని ఆడటం ప్రారంభించారు. మొదట్లో ఆడితే వాళ్ళ పైన శిక్షించేవాళ్ళు. కాబట్టి ఇది అన్ని జిల్లాల్లో లేదు. ఇప్పుడు లేదా? అప్పుడు కూడా లేదు. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళ యొక్క తెలంగాణ అస్తిత్వం అని చెప్పేస్తే నిజంగానే నమ్మిను. కానీ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ ఏ విధంగా ఆడేది? గడ్డి పూలు, తంగేడు పూలు, ఈ పూలు పెట్టి నిజంగా బతుకమ్మకు ఆడేది, గౌరమ్మను పూజించేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? విష సంస్కృతి. బతుకమ్మ పూలల్లో కూడా నాసిరకం ప్లాస్టిక్ పూలు పెట్టి ఇదే బతుకమ్మ అంటున్నారు. ఎంత దారుణం చెప్పండి. ఇంత దుర్మార్గం అవసరమా? మారినటువంటి కల్చర్కు అనుగుణంగా ఉంటుంది. అందుకే బతుకమ్మ పండుగను గౌరవిస్తాం. చేతిలో తెలంగాణ తల్లి అభయం ఇస్తుంది తప్ప బతుకమ్మ బరువును పట్టుకొని నా తల్లి ఎందుకు విగ్రహంలో కూడా ఎందుకు మోయాలి? కాంగ్రెస్ పార్టీకి బతుకమ్మ బరువు అయిపోతుంది. ఎందుకు బరువు అవుతుంది? బరువు ఎందుకు? నా తెలంగాణ తల్లికి అవసరం లేదు. పంటలు చూపిస్తున్నాం, అభయం ఇస్తాను, ఆశీర్వదిస్తాను. తల్లి బిడ్డలారా, 4 కోట్ల మంది బిడ్డలారా, నేను మీ విద్దను ఉన్నా, మీకు ఆశీర్వదిస్తున్నా, మీరు చక్కగా ఉండాలా, చల్లగా ఉండాలని చెప్తుంది. బతుకమ్మను ఆడుకునేటప్పుడు చేతి గుర్తు అని చెప్పేసి తప్పది. అంటే గులాబీ రంగు ఎత్తే గులాబీ గుర్తా? అంటే దానికి కూడా మాట్లాడదాం. అంటే మన చేతి గుర్తు ఉంది కాబట్టి చేయి నరుక్కుందామా? కేసీఆర్ గారు నరుక్కుంటాడా? కేటీఆర్ నరుక్కుంటాడా? చెప్పండి. కారు గుర్తుందని చెప్పి కారు ఆటో వాడదామా? ఎందుకంటే ఇంత మూర్ఖత్వంగా రాజకీయాల్లో ఆలోచిస్తారు. అంటే ఇంట్లో పసుపు వాడుతున్నాం కాబట్టి, అంటే మన దగ్గర తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఉన్నది. తెలుగుదేశం పార్టీ రంగు పసుపు పచ్చ కాబట్టి పసుపు వాడకుండా నిషేధిద్దామా? ఇట్లాంటి చిల్లర ఆలోచనలు బీఆర్ఎస్ వాళ్ళకే పడతాయి. ఇప్పుడు కాసేపటి క్రితం కవిత మాట్లాడుతూ ఇదే విగ్రహాల పైన కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మీరు ఎక్కడెక్కడ పెట్టిలో 1000-1200 విగ్రహాలు మేము మళ్ళీ మీరు పెట్టినప్పుడు కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తాం, మేము ఎట్లా ఉండాలో మాకు తెలుసు, ఈ తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉండాలో మాకు తెలుసు అన్నటువంటి విధంగా. అంటే మీరు చేసినట్టు మీరు ఇప్పటికీ తెలంగాణ సచివాలయంలో మీరు పెట్టినటువంటి విగ్రహాన్ని సైతం కూడా తొలగిస్తాం, మేము మా ప్రభుత్వమే వస్తుంది అని చెప్పేసి. వాళ్ళ ప్రభుత్వం ఏడొస్తుంది అసలు? ఎందుకు వస్తుంది? అంటే లక్షల కోట్లు దోచుకున్నందుకు వస్తుందా? ఫార్ములా 1 రేసులో కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఇండియాకి తెలవకుండా 55 కోట్లు క్యాబినెట్ ఆమోదం లేకుండా 55 కోట్లు విదేశీ వ్యక్తులకు దారబోసినందుకు వస్తుందా? ఎట్లా వస్తుంది? విద్యుత్ కొనుగోళ్లలో 3 రూపాయలకు 2 రూపాయలు కొనాల్సిన విద్యుత్తుని 9 రూపాయలు 8 రూపాయలకు కొని ఆ జేబులో డబ్బులు వేసుకున్న కమిషన్లు వేసుకున్నందుకు వస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టుకు కట్టడం చేతగాక అది కుంగిపోయినందుకు, అవినీతి చేసినందుకు వాళ్ళ ప్రభుత్వం వస్తుందా? డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి 2,91,000 ఇల్లు కట్టలేక కడతా అని చెప్పి బడ్జెట్లో అందులో చెప్పేసి కనీసం 50-60 వేల ఇల్లు కట్టలేక ఆ 50-60 వేల ఇల్లు కూడా లబ్ధిదారులు ఇవ్వనందుకు వాళ్ళ ప్రభుత్వం వస్తుందా? ఎట్లా వస్తుంది అసలు? చూసుకోండి. బరాబర్ మేము చెప్తున్నాం, ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కడతాం. 20 లక్షల ఇంట్లో కుటుంబాల్లో ఓట్లు ఎన్ని ఉంటాయో అవి కాంగ్రెస్కే పడతాయి. 49 లక్షల మంది 200 యూనిట్లకే వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 49 లక్షల కుటుంబాల్లో వాళ్ళు
ఈ 5 లక్షల రూపాయలు ఇల్లు ఉన్నారు, 500కి సిలిండర్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 49 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు 500కే సబ్సిడీకి సిలిండర్ ఇచ్చేవాళ్ళు 45 లక్షల మంది ఉన్నారు. ఇంకెవరు ఓట్లు వేస్తారంటన్న? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇల్లు తిని పేదవాళ్ళు అల్లాడిపోయారు. ఒక కుటుంబం మేము ఇచ్చిన ఇందిరమ్మ 20 లక్షల ఇళ్లలో ఒక కుటుంబం 3 కుటుంబాలు అయింది. ఆ ఒక్క గదిలోనే తలదాచుకునేవాళ్ళు వాళ్ళు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మేము నమ్మి వాళ్ళకి చెప్పినాం 5 లక్షల రూపాయలు మీకు ఇస్తాం, మీరు కట్టుకోండి. ఒక గది కట్టుకుంటారా, 2 గదులు కట్టుకుంటారా, మీ ఇష్టం, మీ ఖాతాలో 5 లక్షల రూపాయలు వేస్తాం. ముందు పేదవాళ్ళకి, సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని రేపో మాపు ప్రారంభించబోతున్నాం. 5 ఏళ్లలో తప్పకుండా ప్రారంభిస్తాం. 20 లక్షలు ఇల్లు కడతాం, ఎన్నికలకు పోతాం. అప్పుడు ప్రజలు ఎవరు ఓట్లేస్తారో చూద్దాం. ఇప్పుడు 20 లక్షల ఇండ్లు అని చెప్పేసి కనీసం 20 ఇండ్లు కూడా కట్టలేదు సంవత్సర కాలంలో. రెండోది ఇంకా ప్రభుత్వం రెండో అంశం ఏంటంటే, మొన్న ఏదైతే మూసి పక్కన ఉన్నటువంటి కొంత పేదవాళ్ళ ఇండ్లు ఏవైతే కూల్ చేయడం జరిగిందో, సరే సక్రమం అనేది తర్వాత విషయం. వాళ్ళని ఇప్పుడు కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లోకి పంపించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎందుకు పంపించిండ్రు. అది 20 ఇండ్లు కూడా మీరు కట్టలేదు. మీరేమో 20 లక్షల ఇండ్లు కట్టిస్తామని డబుల్ బెడ్రూమ్లు కడతానని చెప్పింది ఎన్ని ఇంటికో ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కడతాం. అల్లుడొత్తే ఏడబండాలా, బెడ్డొత్తే ఏడబండిద్ది, గేదెలను ఏడగట్టేయాలా. కాబట్టి అందరిని ఊరించి ఓట్లు దండుకోండి. అప్పుడు రెండోసారి కూడా ప్రజలు నమ్మి అరే మళ్ళీ కేసీఆర్ వస్తే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు అని అనుకున్నారు. ఏమైంది? ఒక ఇల్లు కాదు కదా, వాళ్ళ కార్యాలయాలు, వాళ్ళ పార్టీ కార్యాలయాలు ప్రతి జిల్లాలో కట్టుకున్నారు. హైదరాబాద్లో పెద్ద కార్యాలయం ఉండగా కోకాపేటలో 11 ఎకరాలు కట్టి మళ్ళీ అక్కడ నిర్మించుకున్నారు. ఢిల్లీలో, హైదరాబాద్లో చాలదని చెప్పి జాతీయ పార్టీ అని చెప్పి ఢిల్లీలో ఇంద్రభవనం లాంటి కార్యాలయం కట్టుకున్నారు. కాబట్టి పేదవాడు ఎవరికి కూడా వాళ్ళు ఇల్లు కట్టలే, గదని జాగా పంచలే. ఈ కట్టిన ఇల్లు కూడా అన్యాక్రాంతం అయిపోతుంది. ఎండకు ఎండి, వానకు తడిచి, అవి దేనికి పనికి రాకుండా శిథిలావస్థకు చేరుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? వాటిని మెరుగుపరిచి మళ్ళీ లబ్ధిదారులకు ఇచ్చేందుకు 151 కోట్లు కేటాయించినాం మేము ఔదార్యంతో. 151 కోట్లు కేటాయించి ఇట్లా మూసి నిర్వాసితులకు పోండి, ఈ మురికి కూపంలో వద్దు, ఈ దోమల్లో వద్దు, ఈ దుర్వాసనలో వద్దు అని చెప్పి వాళ్ళు అక్కడ క్షేమంగా ధరలిచ్చినాం. అది కాంగ్రెస్ గొప్పతనం. ఇప్పుడు వాళ్ళు ఎట్లా వస్తారు అధికారంలోకి? చెప్తా అంటే ఉత్త మాయ మాటలు, దొంగ మాటలు చెప్తే, ఒకసారి దొంగ మాటలు చెప్పారు, మాయ మాటలు చెప్పారు, సొల్లు పురాణం చెప్పారు, సొల్లు కథలు పడ్డారు. మళ్ళీ ప్రజలు ఎట్లా మిమ్మల్ని నమ్ముతారు? అసలు ఏ విధంగా నమ్ముతారు చెప్పండి? ఇంత అద్భుతంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంటే మీకు ఎట్లా అవకాశం ఇస్తారు? రేపు 2500 రూపాయలు కూడా మహిళలకు ఇస్తాం, సంక్రాంతి లోపు, పంచాయతీ ఎన్నికల లోపు ఇస్తాం. ఆసరా పెన్షన్లు కూడా 4500 పెంచుతాం. అవి కూడా తప్పకుండా పంచాయతీ ఎన్నికల లోపే. అదే ఎందుకంటే ఎన్నికల కోసం మేము చేయం అట్లా. కాంగ్రెస్ పార్టీ అటు చేయదు. కేసీఆర్ కనుక హుజూర్ నగర్లో ఇది ఎన్నికల్లో మందు వేసేందుకు దళిత బంధు అని చెప్పినట్టు అట్లా మేము చేయం. మరి ఇప్పుడు ఇది సంకేతాలు కదా, ఇవి ఈ సంకేతాలకు మేము ఇప్పుడు కూరకపోయింది. ధనిక రాష్ట్రంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన చేతిలో పెట్టేటప్పుడు. కేసీఆరే పలుమార్లు ధనిక రాష్ట్రం అండు 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. 70,000 కోట్ల అప్పు ఉన్నది. ఈరోజు అప్పుల కుప్పగా మార్చే ప్రయత్నం చేశారు. అట్లా అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. వీళ్ళు చేసిన అప్పులు తీర్చేందుకే అసలు వడ్డీ కలిపి దాదాపు మేము 70,000 కోట్ల అప్పు తెస్తే 65,000 కోట్లు కట్టినాం, చెల్లించినాం అసలు వడ్డీకి. అదేవిధంగా నెలకి 18,500 కోట్ల ఆదాయం వస్తే 6,500 కోట్లు జీతాలకే పోతుంది. 6,500 కోట్లు ఈ అప్పుల ఆటికి కట్టడానికే సరిపోతుంది. ఇక మిగిలిన వాటితో సంక్షేమ పథకాలు మేము కొనసాగిస్తున్నాం. కాబట్టి అప్పుడైనా ఎప్పుడైనా పేదలకు శాశ్వతమైనటువంటి సంక్షేమ పథకాలు, ఇందిరా ఇల్లు కట్టినా, 20 లక్షల అసైన్డ్ భూములు పంచినా, పారిశ్రామీకరణ చేసినా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన, వ్యవసాయ విప్లవం, క్షీర విప్లవం, ఏ విప్లవాలు తీసుకొచ్చి ఆహార భద్రత చట్టం, రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీని చేసింది. 25 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినాం మేము. ఇంకా చేస్తాం, మిగిలిపోయిన పిడికడ మంది కూడా చేస్తాం. ఒకటి అర మిగిలిపోయినా చేస్తాం. దాదాపు 21,000 కోట్లు కేటాయించినాం. కాబట్టి ఇంతమంది ప్రజల ఆశీస్సులు ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే దమ్ము, ధైర్యం, అవినీతి కేసీఆర్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకి ఉందా? చెప్పండి. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు అసలు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తూ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నిన్న జగ్గారెడ్డి, మీ పార్టీలో సంబంధించినటువంటి సీనియర్ నేత అయినటువంటి జగ్గారెడ్డి మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ మున్షి పైన కొన్ని హాట్ కామెంట్లు చేయడం జరిగింది. అసలు ఏ రాష్ట్రంలో ఉంటా ఉన్నావు, మీ వల్ల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చచ్చిపోతుంది అన్నటువంటి వ్యాఖ్యలు. సో నిజంగా కూడా మీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, అలాగే
రాష్ట్ర వ్యవహారాల మధ్య ఇన్ఛార్జ్ మధ్యలో సయోధ్య ఉండట్లేదా? ఏమన్నా అంతర్గతమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ప్రశ్నించవచ్చు, ఏదైనా జరిగితే ప్రశ్నించవచ్చు. అది తప్పు కాదు, నేరం కాదు. ఆయన అడిగిన దాంట్లో వాస్తవమేనా? ఆ పెద్ద వ్యవహారాలు మాకు తెలియవు. ఆయన ఎందుకు మాట్లాడిండో, ఏ నేపథ్యంలో మాట్లాడిండు. కాబట్టి జగ్గారెడ్డి గారు ఎప్పుడు కూడా గతంలో ప్రశ్నించారు, హైకమాండ్ మాట్లాడుతుంటారు, ఇప్పుడు మాట్లాడుతుంటారు. వారికి రాహుల్ గాంధీ గారు చాలా దగ్గరగా ఉంటారు. కాబట్టి వారు ఆవేదన వెళ్ళబుచ్చారు. దాంతో ఇంకేముంది, కాంగ్రెస్ పార్టీలో ఇంకేదో అవుతుంది అనుకోవడానికి పొరపాటే. ఎన్నికల ముందు కూడా అందరు కూడా మాట్లాడుకున్నారు, కలిశారు, అధికారం తీసుకొచ్చారు అందరు నాయకులు కలిసి. కాబట్టి జగ్గారెడ్డి గారు మాట్లాడిన దాని విషయంలో హైకమాండ్ చూసుకుంటుంది, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇది ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో, ఆ భావాన్ని వ్యక్తం చేసే హక్కు కాంగ్రెస్ పార్టీ కల్పించింది. కాబట్టి జగ్గారెడ్డి గారు మాట్లాడిన దాని వీటిలో ఆ హైకమాండ్ మాట్లాడుతుంది, చూసుకుంటుంది. చక్కగా వారికి అనుకూలంగా వాడు ఏం మాట్లాడారు దానికి వాళ్ళ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం హైకమాండ్ చేస్తుంది. ఒక మాట అడుగుదాం అనుకున్నాను. ముఖ్యంగా నిన్న ఇదే తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి అంశంలో నిన్న మందకృష్ణ మాదిగ గారు స్పందిస్తూ అన్నటువంటి వ్యాఖ్యలు, గతంలో ఉన్నటువంటి విగ్రహమేమో యాజ్ ఇట్ ఈస్గా ఒక కిరీటం వడ్డానం మాత్రమే తప్పితే మిగతాదంతా కూడా కవిత తీరుగానే ఉంది ఆ రూపురేఖలని చెప్పేసి చెప్పడంతో పాటు ఎగ్జాక్ట్లీగా ఇప్పుడున్నటువంటి కొత్త విగ్రహం రేవంత్ రెడ్డి యొక్క తల్లిలాగా కనిపిస్తూ ఉంది. ప్రతిసారి కూడా రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు, ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా నాకు నా తల్లి గుర్తొస్తుందని చెప్పేసి ఎగ్జాక్ట్గా వాళ్ళ తల్లినే విగ్రహం రూపంలో పెట్టడం జరిగింది అనేది మందకృష్ణ. నాకేం కనిపిస్తుంది అంటే మందకృష్ణ మాదిగ గారి తల్లి కనిపిస్తుంది, మందకృష్ణ మాదిగ గారి చెల్లి కనిపిస్తుంది, మందకృష్ణ మాదిగ గారు కూతురు కనిపిస్తున్నారు, నా తెలంగాణ సగటు ఆడపడుచు కనిపిస్తుంది. మరి వారికి ఎందుకు కనిపించిందో అర్థం కాలే అట్లా. కాబట్టి ప్రజలందరూ ఇది నా తల్లి, ప్రతి ఒక్కరు కూడా చూసి వాళ్ళనే మా నాయనమ్మ లెక్క ఉందే, మా అమ్మమ్మ లెక్క ఉందే అని ప్రతి ఒక్కరు ప్రజలందరూ అనుకుంటున్నారు. కానీ మందకృష్ణ మాదిగ గారికి మరి ఆ విధంగా ఎందుకు కనిపించిందో, వాళ్ళంటే బీజేపీకి దగ్గర ఉన్నారు కాబట్టి, బీజేపీ పార్టీతో బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు కాబట్టి విమర్శించాలి రేవంత్ రెడ్డిని, కాబట్టి ఏదో రకంగా విమర్శించాలి కాబట్టి ఈ విగ్రహం మీద ఆ విధంగా విమర్శించాలని చెప్పి అనుకోవచ్చు. ఎందుకు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో అంటే గతంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా విమర్శించడం జరిగింది. ఆయన తెలియదా గతంలో ఉన్న విగ్రహం ఏ విధంగా కళాకారులు, మేధావులు ఎట్లాంటి సాదాసీదా మహిళా విగ్రహాన్ని రూపొందించారు. అదే జిల్లాలో ఆయన పోయేటువంటి వరంగల్ జిల్లా అయితే ఆయన పోయే దారి మార్గ మధ్యలోనే ఉంది రాజంపేట, బేగంపేట విలేజ్ పోయి చూడమండి. నా తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంది, 2007 ఎట్లున్నది, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. మధ్యలోనే ఎందుకు మారిపోయింది? అధికారం రాగానే తెలంగాణ తల్లి ఎందుకు మారిపోయింది? అధికారం రాకముందు సాదాసీదా మహిళ, శ్రమైక జీవన సౌందర్యవతి నా తెలంగాణ తల్లిలో మట్టి వాసనలు తప్ప అత్తరు సెంటు వాసనలు లేవు. కానీ తెలంగాణ ఉద్యమంలో మట్టి వాసనలు నా తల్లి ఉంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్తారు వాసనలతో ఎట్లుంటుంది నా తెలంగాణ తల్లి? ఆ తేడా వారికి తెలుసు. కాబట్టి వారు ఏదో ఒకటి మాట్లాడాలి, కాబట్టి విమర్శించాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలి కాబట్టి విమర్శించారు తప్ప వారి గుండె మీద చెయ్యి వేసుకొని ఇప్పుడు ప్రతిష్ఠించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని వారు కనుక చూస్తే మందకృష్ణ మాదిగ గారి తల్లి కనపడుతుంది, వారి తల్లితో పాటు వారి అత్త కనపడుతుంది, వారి అమ్మమ్మ కనపడుతుంది, వారి నాయనమ్మ కనపడుతుంది, వారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ బంధుగణంలో ఉన్న మహిళలు కనపడతారు. కాబట్టి వారు అట్లనే మాట్లాడతారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను, కళాకారులను, రచయితలను గౌరవించాలన్నటువంటి ఆలోచనతో మీరు అవార్డులను ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కోటి నగదు, మరో పక్కన 300 గజాలకు సంబంధించినటువంటి స్థలం విషయంలో కూడా అక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ద్రోహం చేసిండ్రు. ముఖ్యంగా మహిళలు సైతం కూడా ఒకరు కూడా లేకపోవడం సిగ్గుచేటైనటువంటి అంశం. ఇది రేవంత్ రెడ్డి ఒక కక్షపూరితంగా మాదిగ అనేది ఆయన యొక్క వాదన. ఇప్పుడు ఏది జరిగినా రేవంత్ రెడ్డి, భూకంపం వచ్చినా రేవంత్ రెడ్డి, వర్షం వచ్చినా రేవంత్ రెడ్డి, తుఫాన్ వచ్చినా రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఫస్ట్ ఉందాగా ఉండండి అంటున్నా, ఎందుకు ఉందాగా మాట్లాడండి అంటున్నా. కులాలు ఉంటాయి కళాకారులు అసలు ఆ వ్యక్తులకు అసలు రేవంత్ రెడ్డి గారు కూడా తెలియదు వాళ్ళది ఏ కులము, బండి యాదగిరి, ఎక్కా యాదగిరి, కులాల బట్టి కాదు, వాళ్ళు చేసినటువంటి కఠోరమైనటువంటి శ్రమను, పోరాటాన్ని. అదే నేను చెప్తా దాన్ని. ఇప్పుడు వాళ్ళకి ప్రకటించారు, మహిళలను వేరే రకంగా గౌరవించుకోవడం ఎందుకు? తినబోతూ అడుగుతారు మీరు. ఇవాళ వీళ్ళని గౌరవించారు, రేపు ఇంకోళ్ళని గౌరవిస్తారు. ఆ పార్టీ గౌరవం కూడా ఈ పాశం యాదగిరి, తెలంగాణ కేసీఆర్కి ఉగ్గుపాలు నేర్పారు జయశంకర్ సార్, వీళ్ళంతా కూడా కేశవరావు జాదవ్, వీళ్ళంతా కూడా ఆయనకి నేర్పారు తెలంగాణ సిద్ధాంతాన్ని, అస్తిత్వాన్ని నేర్పారు. మరి అట్లాంటి పాశం యాదగిరిని నెట్టిపడేస్తే ఎంత దూరంగా ఉన్నాడు? గద్దర్ను అవమానించిన కేసీఆర్, గద్దర్కి బహుమతి ప్రకటించిన వారు కూతుర్ని గౌరవించుకున్నాం,
పాశం యాదగిరి గారిని గౌరవించుకున్నాం. ఎక్కా యాదగిరి గారిని అమరవీరుల స్తూపాన్ని తయారు చేసినటువంటి అప్పట్లో ఆ రోజు సీమాంధ్ర ప్రభుత్వం వారి మీద కేసులు నమోదు చేయబడింది. లక్ష్మీనారాయణ ముదిరాజు మేయర్ ఉంటే ఆయన పైన కూడా కేసులు నమోదు చేశారు. ఆ విగ్రహావిష్కరణకు వస్తే అమరవీరుల స్తూప ఆవిష్కరణ ఇప్పుడు వాళ్ళదంటే కూడా దేశపతి శ్రీనివాస్ కావచ్చు, గోరటి వెంకన్న కావచ్చు, రసమై బాలకిషన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పదవులు ఇచ్చారు. గోరెటి వెంకన్నకి ఇచ్చారు కదా. బీఆర్ఎస్ పార్టీ కూడా గౌరవించింది కదా. గోరెటి వాళ్ళ స్థాయిలను బట్టి, వాళ్ళు చేసినటువంటి సాహిత్య సేవను బట్టి, పోరాటాన్ని బట్టి, దాన్ని బట్టి నిర్ణయిస్తారు తప్ప నాది ఈ కులం ప్రకారం ఇస్తే ప్రతి కులానికి ఇవ్వాలి. మరి ప్రతి కులానికి ఇచ్చుకుంటూ పోదామా? అది కరెక్ట్ పద్ధతి కాదు. రిజర్వేషన్లు అనేవి ఉద్యోగ వీటిలోనే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఉద్యోగ, ఉపాధి, తర్వాత పోటీ చేసే దాంట్లో ఎన్నికల్లోనే రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఇట్లాంటి ప్రతిభలో ఏది కళాకారుల విషయంలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయా? కులాలు ఉన్నాయా? ఎందుకు మాలా మాదిగాని వెచ్చిద్దామా? ఇప్పుడు అందశ్రీ గారు మాదిగే కదా, ఆయన గౌరవించుకున్నాం. ఆయన అసలు జాతీయ గీతాన్ని, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అట్లా కాదు. ఆయన తెలవదా నీకు? ఆయన ఏ నేపథ్యం నుంచి వచ్చిండు, ఎక్కడ పుట్టిండు, ఏడ పుట్టిండు, ఏడ పెరిగిండు తెలవదా? అందశ్రీ రాసిన జాతీయ ఆయన రాష్ట్ర గీతాన్ని ఎందుకు అమలు చేయలేదని కేసీఆర్ని ప్రశ్నించడం వినడాను అని ఏ కులమైనా కానీ ఒక రాష్ట్ర గీతాన్ని ఉద్యమ సమయంలో వాడుకొని ప్రతి ఉద్యమంలో ప్రారంభమయ్యే సభల్లో ఆ పాటను పాడించి ప్రజల్లో ఉత్తేజాన్ని నింపి ఎందుకు కేసీఆర్ నువ్వు మా అందశ్రీ రాసినటువంటి నీ అందశ్రీ కాదు, అందశ్రీ రాసిన ఒక బడుగు జీవి రాసిన గీతాన్ని రాష్ట్ర గీతంగా అమలు చేయవు అని ప్రశ్నించినటువంటి మందకృష్ణ మాదక్కు అసలు ఈ అంశాన్ని గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. దీన్ని దయచేసి ఈ కళలని, కళాకారులని, ఈ బహుమతి ప్రదానాలని కులాలతో పోల్చకండి, కులాలతో చూడకండి. అది చేసినటువంటి త్యాగానికి ప్రతిగా మరి ఆయన మన గూడ అంజన్న ఏ విధంగా చనిపోయిండు, కేసీఆర్ ఎంత అవమానపరిచిండు. గాంధీ అడిగిన కేసీఆర్ వచ్చి చూసిపో, పరామర్శించని చెప్పినా రాలే. మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి అసలు అడగకుండానే ₹1,00,00,000 మరి 1,50,00,000 విలువైనటువంటి ముచ్చెరలో 300 గజాల స్థలం ఇచ్చిండు. ఎవరు గొప్ప, ఎవరు గౌరవిస్తారు ఉద్యమకారుల్ని? రేపు 250 గజాలు మేనిఫెస్టోలో పెట్టారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఎందుకు ముందు చూపుతో అరే ఆ ప్రభుత్వం గుర్తించలేదు, తెలంగాణ కోసం పోరాటం ఇస్తారా? తప్పకుండా ఇస్తారు. మేనిఫెస్టోలో పెట్టి అన్ని చేసుకుంటా పోతున్నాం కదా, తప్పకుండా ఇస్తారు. అందులో ఉద్యమకారులకు అన్యాయం చేసే వాడు కాదు రేవంత్ రెడ్డి, అన్యాయం చేసేటువంటి వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. అది గుర్తుపెట్టుకోండి. ఇస్తారనేది ఓకే, కానీ ఎప్పుడు ఇస్తారనేది ఇస్తారు, ఓపిక పట్టాలా. ఇప్పుడు అడిగినరా పాషం యాదగిరి అడిగిండా? పాషం యాదగిరి గారు రేవంత్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా మాట్లాడినా సరే అవన్నీ పట్టించుకోలే. ఆయన గొప్ప లక్ష్యం రేవంత్ రెడ్డి గారిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం, నాయకుడు ఉండాల్సినటువంటి గొప్ప వ్యక్తిత్వం. పాషం యాదగిరి గారు తిట్టు తిట్టలేదు, అయినా కానీ ఆయన అర్హుడు, ఆయన కష్టం ఉంది ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో. కాబట్టి ఇట్లాంటి మేధావి నిజంగా నడుస్తున్నటువంటి గ్రంథాలయం, ఈ తరానికి నడుస్తున్నటువంటి జీవించి ఉన్నటువంటి గ్రంథాలయం పాషం యాదగిరి. ఆయన చూస్తే నాకు అసలు ఆయన మాట్లాడుతుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. ఆయన ఒకడు కంచి ఐలయ్య. అసలు వీళ్ళు ఎట్లా అసలు ఈ అట్లడుగు వర్గాల్లో పుట్టారు వీళ్ళు ఇంత ప్రపంచ మేధావులుగా ఎట్లా పనిచేశారు వీళ్ళ చేయబట్టే కదా తెలంగాణ సామాజిక వర్గంలో చైతన్యం వచ్చింది అని ప్రతి ఒక్కళ్ళు కనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళని గుర్తించిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ దీన్ని అంగీకరించారు, చాలామంది అంగీకరించారు. ఏం రేవంత్ రెడ్డి గురించి ఆయన పాడబడి గుడాంజన్ రాసిండా? సుద్దాల అశోక్ తేజ తెలంగాణ బిడ్డనే కదా, సుద్దాల హనుమంతు కొడుకు, తెలుగు సాహిత్యంలో నిష్ణాతుడు, పాటకాడు, మాటకాడు, తర్వాత సాహిత్య గొప్ప రచయిత, పాటల రచయిత. ఇంత ఉన్నటువంటి సుద్దాల అశోక్ తేజని మనం గౌరవించుకో తప్పేముంది అందులో? అది ఎవరు తప్పు పట్టట్లే, ఎవడో చిల్లరగాళ్ళు రాజకీయం చేయడం కోసం మాట్లాడతారు కొంతమంది, దీన్ని తప్పు పడుతున్నారు. ఇచ్చినందుకు సంతోషించు, నువ్వు ఇయ్యలే. ఏ ఉద్యమకారుని గౌరవించ, కనీసం నీ మేనిఫెస్టోలో పెట్టలే. ఒక అబద్ధాల పుస్తకం ఏదైనా ఉంటే మేనిఫెస్టో కేసీఆర్ అనేవాళ్ళు అప్పట్లో. 2014 మేనిఫెస్టో, తర్వాత 18 మేనిఫెస్టో. అబద్ధాల పుస్తకం ప్రపంచంలో ఏమైనా ఉందంటే అది బీఆర్ఎస్ మేనిఫెస్టో అనేది. ఆ మేనిఫెస్టో మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినాం. ఎవరైతే తెలంగాణ కోసం త్యాగం చేసి జైలుకు పోయారో అట్లాంటి వాళ్లకు హైదరాబాద్లో ఎక్కడుంటే వాళ్ళకి అక్కడ 250 గజాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. అడగకుండానే ఒక తరం, ఒక 70-80 సంవత్సరాలంటే వాళ్ళు చివరి దశలో ఉన్నారు వాళ్ళు. ఆయన చనిపోయాడు, గూడాంజన చనిపోయాడు. మరి ఆ చనిపోయినా కానీ గుర్తుంచుకొని వాళ్ళని గౌరవించి తామ్రపత్రం ఇస్తున్నాం. తామ్రపత్రం మీ బిడ్డలు తరతరాలు మురిసిపోయే విధంగా గుర్తుంచు. మా తాత ఇంత గొప్పవాడా, నా తాత తెలంగాణ పోరాట యోధుడా, నా తాత తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రూపొందించిన శిల్పినా అని చూసి గర్వించే విధంగా మేము గౌరవిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఎంత గొప్పది అసలు చెప్పండి. ఈయన గొప్పవాడా, కేసీఆర్ గొప్పోడా? దగ్గరకు గద్దరు అపాయింట్మెంట్ అడిగితే గంటల గంటలలో పేసిన కేసీఆర్ గొప్పోడా?
గద్దరు కూతుర్ని గౌరవించి ఆమె టికెట్ ఇచ్చి ఓడిపోతే మళ్ళీ చైర్మన్ చేసి సాంస్కృతిక శాఖ చైర్మన్ చేసి గద్దరికి భూమి ఇచ్చి డబ్బులు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గొప్పవాడా? కాబట్టి కళాకారులందరినీ కూడా గుర్తిస్తారు. వరుస వెమ్మటి ప్రథమ స్థానంలో వీళ్ళు ఉన్నారు. పెద్దవాళ్ళు 70 సంవత్సరాల దగ్గర పడ్డారు వాళ్ళు, కొంతమంది 75, 80లో ఉన్నారు, కొంతమంది చనిపోయారు. కాబట్టి గోరేట ఎంకన్నని గౌరవిస్తారు, అందరినీ గౌరవిస్తారు సమయం వచ్చినప్పుడు. మిగతా వరుస క్రమంలో ఎప్పుడు గుర్తించాలో చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి. అడగకుండానే అన్నం పెట్టేటువంటి దేవుడు లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అని మనం ఈ యొక్క ఉదాహరణగా చెప్పవచ్చు మనం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న.